హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సింహ రాశి వారి జాతకులు రేపు రాత్రి 12 గంటల్లోపు మీ జీవితంలో ఇదే జరగబోతుంది. ఈ ఇబ్బంది మీ జీవితంలో కలగబోతుంది. ఇది ఒక యమగండంగా చెప్పక తప్పదు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవతా ఆరాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సింహ రాశి వారి జాతకులు రేపు రాత్రి 12 గంటల్లోపు మీ జీవితంలో ఊహించని విధంగా ఒక వార్తను వినబోతున్నారు. కానీ విని ఎరగని రీతిలో ఈ ఇబ్బంది మీకు తప్పక కలగబోతుంది. సింహ రాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎదుటి వారికి అస్సలు ఇబ్బందులు అనేవే రాకుండా వీరి ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడూ కూడాను మొహమాట పడుతూనే ఉంటారు. ఎదుటి వారు ఏదైనా చెప్తే గనక ఖచ్చితంగా చేసి తీరాలి అనుకుంటారు. ఏదైనా సాయం కోరితే గనక ఆ సాయం చేయడానికి నూతన మార్గాలు అన్వేషిస్తారు. వారికి ఉందా లేదా అనేది కూడా అస్సలు పట్టించుకోకుండా వారి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మిత్రత్వానికి పెద్ద పీట వేస్తారు. అలాగే కుటుంబ సభ్యులన్నా బంధాలన్నా కూడాను పరమ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. వీరు ఎదుటి వారికి అస్సలు నచ్చరు. ఎందుకు అంటే గనక మంచితనం ఎక్కువగా ఉంది కదండి. ఈ రోజుల్లో మంచితనం ఎక్కువగా ఉంటే ఎవరికి నచ్చేమో. అవసరాల కోసం వాడుకునే వారంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సింహరాశి వారి జాతకుల గురించి అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. వీరు మంచి తలపెట్టినా కొన్ని సార్లు ఆ మంచి ఎదుటి వారికి అర్థం కాకపోవడం, విభిన్నంగా అర్థం అవడం వీరి జీవితంలో అనేక ఇబ్బందులు కలగచేస్తుంది. ఈ రాశి వారి జాతకులను దైవ రుణ శాపం వెంటాడుతుంది. తత్ఫలితంగానే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. జీవితంలో సక్సెస్ ఉండడం లేదు. మంచి కోసం ఒక పని ప్రారంభించినా జీవితంలో అది ముందుకు సాగడం లేదు. దైవ రుణ శాపం నుంచి మిమ్మల్ని మీరు విముక్తులు చేసుకోవాల్సిందే. కుటుంబంలో సఖ్యత లేకపోవడం, అనవసరమైన తగాదాలు కలగడము, ఎవరికో మనం ఏదో చేద్దాము అని చెప్పి వెళితే గనక అక్కడ ఇబ్బంది కలగడము, మీ ద్వారానే ఆ ఇబ్బంది కలిగింది అన్నట్లుగా ఎదుటి వారు మీ మీద కోపం పెంచుకోవడమో, అనవసరపు తగాదాల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. రేపు రాత్రి 12 గంటల్లోపు దైవ రుణ శాపం ఫలితమే ఈ యొక్క యమగండం మీ జీవితంలో పొంచి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. ఇది పరీక్ష కాలము. ఆ భగవంతుడు మీకు పెట్టే పరీక్షగా భావించండి. ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అసలు ఈ దైవ రుణ శాపం ఏమిటి? మమ్మల్ని ఎందుకు పట్టి పీడిస్తుంది? అసలు మేము ఏం చేశామో? ఎప్పుడూ కూడా ఎదుటి వారికి కష్టం కలగాలని అస్సలు కోరుకోము. ఏదైనా కూడాను ఒక అవకాశం వస్తే గనక మా వంతు ప్రయత్నం చేస్తాము. కష్టే ఫలి అన్న చందాన కుంభ రాశి వారి జాతకులు ఎప్పుడూ కూడా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా పాల్గొంటూ ఉంటారు సింహ రాశి వారి జాతకులు. ఈ రాశి వారి జాతకులకు దైవ భక్తి అధికంగా ఉంటుంది. ఎప్పుడూ పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి జాతకులకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను త్వరితగతిన కోపం అనేది చల్లారిపోతుంది. ఆవేశం వచ్చినప్పటికీ కూడాను దానిని నియంత్రించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారు సింహ రాశి వారి జాతకులు. ఎవరైనా 100 మాటలు మాట్లాడినా కూడా ఒక్క మాటతో సమాధానం చెప్పగలిగిన వ్యక్తులు సింహ రాశి వారి జాతకులు. వీరి మనస్తత్వం ఆ విధంగానే ఉంటుంది. ఎక్కువగా దేని గురించి అస్సలు ఆలోచించరు. ఏదైనా ఇబ్బంది అయినా కూడాను ఆ ఇబ్బంది నుండి బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తారు తప్పితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది అని కూర్చొని చింతించే మనస్తత్వం సింహ రాశి వారి జాతకులది అస్సలు కాదు. గతాన్ని తవ్వితే భవిష్యత్తు ఉండదు అన్న చందన ఈ రాశి జాతకులు సమస్య గురించి ఆలోచించరు. పరిష్కారం గురించే ఆలోచిస్తారు. తత్ఫలితంగా విజయాలు వీరిని వరిస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎదుటి వారు ఏది చెప్పినా కూడా వినిపించుకునే ప్రయత్నం చేయరు. తత్ఫలితంగా ఎన్నో రకాల సమస్యలు వీరిని పట్టి పీడిస్తూ ఉంటాయి. మీ జాతక చక్రంలో దైవ రుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. కావున మీ యొక్క ప్రవర్తన కూడాను ఈ విధంగా మారిపోతుంది. పరిస్థితుల రీత్యా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు వస్తాయి. రేపు రాత్రి 12 గంటల్లోపు సింహ రాశి వారి యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దైవ రుణ శాపం. ఈ యొక్క శాపం నుంచి బయటపడాలంటే ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించాల్సిందే. అయితే మీకు ఏర్పడే ఆ ఇబ్బంది ఏమిటో తెలుసుకుందాము. మీరు సడన్ గా క్యాజువల్ గా చేయించుకున్నటువంటి ఆరోగ్య పరీక్షల్లో మీకు అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ఆరోగ్య రీత్యా మీకు ఇటువంటి ఇబ్బంది కలగబోతుంది.
రాబోతుంది. మీ యొక్క శరీరంలోని ముఖ్య భాగాల్లో ఒక ఇబ్బంది రాబోతూ ఉంది. తత్ఫలితంగా దీర్ఘకాలికంగా ఈ ఇబ్బందుల రీత్యా మీరు బాధపడాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్య మీకు చాలా వరకు కూడాను మానసిక సమస్యగా మారిపోతుంది. ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం ఎలాగో తెలియక చాలా బాధపడాల్సి వస్తుంది. రేపు రాత్రి 12 గంటల్లోపు సింహరాశి వారి జాతకులు మీరు విన్న ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కలచివేస్తుంది. మీతో పాటుగా మీ కుటుంబంలో కూడా చాలా వరకు కూడాను ఇది బాధను నింపుతుంది. మీ సంతానం, మీ జీవిత భాగస్వామి, మీ తల్లి తండ్రి ఈ చేదు వార్తను విని అస్సలు తట్టుకోలేకపోతారు. సింహరాశి వారి జాతకులు మనోధైర్యంతో ముందుకు సాగండి. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాడు. దైవ రుణ శాపం, ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించండి. దైవ రుణ శాపం అంటే ఎప్పుడో ఏదో కష్టకాలంలో మీరు దేవునికి మొక్కులు మొక్కుకొని ఉంటారు. ఆ మొక్కులు మర్చిపోవడమో లేదా కాలానుగుణంగా వాటిని పక్కన పెట్టేయడమో చేసి ఉంటారు. ఇదే దైవ రుణ శాపంగా మిమ్మల్ని ఇంతటి విపత్తులకు దారి తీసేలాగా చేస్తుంది. కావున గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ మొక్కులు మొత్తం కూడా తీర్చే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ఈ ఆరోగ్య సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటంటే గనక అనునిత్యము కూడాను హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. ప్రతి రోజు కూడాను శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శనం చేసుకుని రావి చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణములు గావించి రావి చెట్టు మొదట్లో పాలు పోసి ఇంటికి తిరిగి రండి. ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. రావి చెట్టు ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ దర్శనం గావించండి. అనునిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి. ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారో, శత్రు బాధలు తొలగిపోతాయి. ఈ రోజున శనివారం తిథి కావున సాయంత్రం మీరు హనుమాన్ ఆలయానికి వెళ్లి సింధూరం రంగు లేకపోతే గనక ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఎవరికైనా పేదవారికి ఈ విధంగా ఆ వస్త్రంలో పండ్లు కానీ డబ్బు కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా పెట్టి ఎవరికైనా పేదవారికి దానంగా చేయండి. ఇలా చేస్తే ఇబ్బంది నుంచి బయటపడతారు. దగ్గరలోని రాముల వారి దేవాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం అయిన తర్వాత మీరు ఆలయ ప్రాంగణంలో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. లేకపోతే గనక యూట్యూబ్ లో ఉంటుంది కావున అక్కడ కూర్చొని వినే ప్రయత్నం చెయ్యండి. భగవంతుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. ఈ విధంగా తప్పక చెయ్యండి. ఇలా చేస్తే గనక భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ ఇబ్బంది నుంచి బయటపడేస్తాడు. సింహరాశి వారి జాతకులు మనోధైర్యంతో ముందుకు సాగండి. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాడు. సింహరాశి వారి జాతకులు నిస్సందేహంగా ఈ చిన్న పరిహారాలు తప్పక పాటించండి. దైవ రుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది కావున మొక్కులు త్వరిత గతిన తీర్చుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.